అంటే అన్న మందిరానికి వస్తే అన్నీ బాగుంటాయా? మందిరానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎస్, మందిరానికి రాని వాళ్ళు కూడా చాలా బాగున్నారు, నేను కాదంటాలే. కానీ మీకు మచ్చుకో మాట చెప్తానే. నేను ఒక అమ్మాయిని ప్రేమించా పోయిన సంవత్సరం. ఉదాహరణకు అనుకోండి, అంట రైట్ అనుకోండి, కాసేపు ప్రేమించా. మా నాన్నకి చెప్పా, నాన్నగారు ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పిన తర్వాత ఎవరినైనా అమ్మాయి ఎవరినైనా అందగత్తే ఏజ్లు అంటే నేను చెప్పా, పరలోకం నుంచి దిగి వచ్చింది నాయన, మొన్న రీసెంట్గా పలానా ప్రాంతంలో ఉంది. సరే ఏంటి అమ్మాయి ఇప్పుడు విషయం ఏంటి, ఆత్మీయురాలా, మారుమనసు పొంది అని అడిగాడు. అడిగిన తర్వాత మారుమనసు లేదు, ఏమీ లేదు, నేను నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి మారుమనసు పొందుతుంది అని ఏదో చెప్పిన తర్వాత మా నాన్న నుండి నీకు సెట్ అవ్వదు, వద్దురా అని చెప్పాడు. ఓకేనా? మా నాన్నగా ఆ పక్క వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే చెప్పారు. ఏమని, నీకు ఆ అబ్బాయి సెట్ కాదు, ఆ అబ్బాయి క్రైస్తవుడు సేవకుడు, ఏం పెట్టి ఏదో మొత్తానికైతే ఆ పక్క తల్లిదండ్రులు ఒప్పుకోలే, ఈ పక్క తల్లిదండ్రులు ఒప్పుకోలే. మొత్తాన్ని మేమిద్దరం మాట్లాడుకొని లేచిపోయి కూర్చొని పోయి కాదు, లేచిపోయి మొత్తం పెళ్లి చేసుకున్నాం. ఉదాహరణ చెప్తాను సుమా, లేచిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిందో పండో కాయ పుట్టింది అనుకోండి, ఉదాహరణకు అయింది అయినా. అప్పుడు అందరూ ఇంట్రెస్ట్ చూస్తున్నారు బా, ఇమాజిన్ రైట్. అయిన తర్వాత ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది. ఇప్పుడు పుట్టిన బిడ్డకు గుండెకాయలో ఇంత రంధ్రం ఉంది, రూపాయి బిల్ల అంత రంధ్రం ఉందని చెప్పారు. ఎవరికి? మా ఉదాహరణ చెప్తాను. అప్పుడు ఎవరు లేరు, నా భార్య ఆడుంటుంది. అబ్బా అప్పుడు ఊళ్ళకి వెళ్ళిపోయినారే, రైట్, నా భార్య ఆడుంటుంది, ఇప్పుడు హాస్పిటల్లో ఉంటుంది, నేను ఆడుంటా. సరే ఇప్పుడు నేను ఒక్కనే లింగులింగమని, ఇప్పుడు నా భార్య దగ్గర ఉండడానికి ఆలనా పాలన చెడ్డ మంచి చూసుకోవాలంటే ఆ పక్క వాళ్ళ అమ్మ నాన్న, ఈ పక్క మా అమ్మ నాన్న ఎవరో ఒకరు రావాలి కదా, రావాలా? ఇప్పుడు నేను వెళ్ళి ఏమండి అత్తగారు, ఒకవేళ మా నాన్న దగ్గర రాకపోయినా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినా అంటే, ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినా, ఎందుకంటే వాళ్ళ కూతురు కదా, నీ కూతురు హాస్పిటల్లో ఉంది అనేది అనుకో. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మొఖాన్ని నీళ్లు చల్లి జరలు చెప్తాను, పెళ్ళి మమ్మల్ని కాకుండా పెళ్లి చేసుకున్నాం అది ఇదని ఎన్నో మాటలు మాట్లాడి. అలాగే తల్లిదండ్రులు కూడా ఏమంటారు, ఎరా మా మాట నీ చేసుకున్నావా, నీ కర్మను అనుభవించు, వద్దంటే విన్నావా, ఇది దేవుని చిత్తం కాదు, చూసావా గుండెకు రూపాయి బిల్లంతా రంధ్రం పడింది, నీ కర్మను అనుభవించు, అది ఇది అని అంటారు జనరల్గా. అవునా? ఇప్పుడు సపోర్ట్ చేస్తారా? చేస్తారా? సరే, ఇప్పుడు మరొక విధంగా అడుగుదాం. ఇప్పుడు మా నాన్నే ఒక అమ్మాయిని చూశాడు, నచ్చింది, వాళ్ళకు నచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు నచ్చింది, మా తల్లిదండ్రులు నచ్చింది. ఇప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. రేపొద్దున కష్టమో నష్టమో వచ్చిందంటే తోడుండి చేసిన కన్న తల్లి నా సపోర్ట్ ఉంటారా? ఎందుకు చెప్పండి? వాళ్ళు చెప్పిన మాట విని లోపడ్డాను కాబట్టి. మీకేమైనా అర్థమవుతుందా? ముందుకు దీనికి తేడా ఏంటంటే, ముందుకు సంతోషంగానే పెళ్లి చేసుకున్నా, సంతోషంగానే జరిగింది. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నా అన్నవారు పక్కన ఉండరు. అవునా? ఇప్పుడు తల్లిదండ్రుల మాట, చుట్టూ ఉన్నటువంటి వారి మాట విన్నప్పుడు నా అన్నవారు నా పక్కన ఉంటారు. అలాగే సాక్షాత్తు దేవాది దేవుడి మాట విని ఆయన చెప్పినట్లు మీరు అద్దరికి వెళ్ళండి అన్నప్పుడు శిష్యులందరూ ఓడలో కూర్చున్నారు, పడవలో కూర్చొని అద్దరికి వెళ్తుంటే భయంకరమైన తుఫాను, పెనుగాలు వచ్చింది. అయ్యో చచ్చిపోతామని భయం వేసింది. కానీ ఎవరు చెప్తే వెళ్ళారు? వీళ్ళు యేసు చెప్తే వెళ్ళారు ఆ పక్కకు. కానీ మధ్యలో ఏమొచ్చింది? గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, అలలు వచ్చాయి. దేవుడు చెప్పిన మాట వింటే కష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయి రావా? వస్తాయి. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుడి మాటకి విధేయత చూపించేవాడి తోడు దేవుడు ఉంటాడు. అనుకుందాం, ఇప్పుడు నా తండ్రి చెప్పినట్టు, నా తల్లి చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో. ఆ రోజు మీరు చెప్పారు, ఈరోజు మా కుటుంబంలో సమస్య వచ్చింది అన్నప్పుడు వాళ్ళు చేస్తారు. చేస్తారా? వాళ్ళు మాట సహాయం చేస్తారు. అవునమ్మా ఇది పరిస్థితి, ఇది రా. అదే ఎవరి మాట వినుకోకుండా నీ ఇష్టానుసారం నువ్వు పెళ్లి చేసుకుని తిరుగుతాను అనుకో. ఎవడు చెప్పి చేసుకున్నావు అంటారు. ఈరోజు దేవుడు అనేది మాట ఏమన్నా మాట, నా శ్రమలో, నా రక్తంలో, నా శరీరంలో పాల్పూపులు పొందావా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావా, నా సన్నిధిలోకి వచ్చావా అడగడా? డెఫినెట్గా అడుగుతాడు. మీకు గుర్తుందా అండి? లూకాసు వార్త 16వ అధ్యాయంలో మాట్లాడుతుంది, ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టు బతికాడంట. గుర్తుందా మీకు? ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టు బతికాడంట. లాజరు ఎలా పడితే అలా బతకలే. నేను ఎందుకు ఈ మాట్లాడుతానంటే, దయచేసి క్రైస్తవులు, మారు మనసు, బాప్తిసం పొందిన మీరు దేవుని మాట వింటూ విధేయత చూపుతూ ఆయన మందిరాన్ని వెగరగొట్టడం, ఆయన సన్నిధిని తొలగించడం, ఆయన సన్నిధికి ఇష్టం వచ్చినప్పుడు మానేయడం అనేది మీకు క్షేమం కాదు. మీకు చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మీరు ఎంత ఎక్కువ ప్రేమిస్తే మీ జీవితాల్లో అంత ఆనందం, అంత సంతోషం. కష్టాలు రావు అని అంటాంలే, కష్టాల మధ్యలో కూడా సంతోషం, సమాధానం ఇవ్వగలిగిన వాడు నా దేవుడు. శ్రమలు రావు అంటాంలే, రోగాలు రావు అంటాంలే, రోగాలు వస్తాయి, బాధ వస్తుంది, శ్రమ వస్తుంది. కానీ మందిరానికి వచ్చినా, మన కుటుంబాల్లో ఏ సమస్య జరిగినా అందులో దేవుడు మనకు తోడుంటాడు.